హాయ్ అండి. మీరు ఎప్పుడైనా వంకాయ పకోడీ తిన్నారా? ఎప్పుడు బెండకాయ, దొండకాయ, క్యాబేజీ పకోడీ కాకుండా క్యాటరింగ్ స్టైల్లో ఒక్కసారిగా నా వంకాయ పకోడీ రుచి చూశారంటే వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి వంకాయ పకోడీ చేసేసి తినేద్దాం. ఇప్పుడు ఒక అరకిలో వంకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కుందాం. ఇప్పుడు గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు వేసుకుందాం. ఈ పసుపు సాల్ట్ ఎందుకు వేసుకుంటామంటే మనం వంకాయలు కట్ చేస్తే పక్కన పెట్టేస్తే ఒక 30 సెకండ్లలో నల్లగా మారిపోతాయి. ఇలా ఉప్పు పసుపు కలిపిన నీళ్ళల్లో వేసుకుంటే రంగు మారదు, చేదు రాదనమాట. మనం వంకాయల్ని కర్రీకి అయితే ఒకలాగా, పులుసుకి అయితే ఒకలాగా కట్ చేసుకుంటాం. కానీ టోటల్ చేంజ్ అండి. వంకాయ పకోడీకి వచ్చేసరికి పూర్తిగా మారిపోతుంది. ఎంత నైస్గా కట్ చేసుకుంటే మన పకోడీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అది ఎలా కట్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ కటింగ్ మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక వంకాయని తీసుకొని 2 సమభాగాలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని సెంటర్కి ఇలాగా 2 ముక్కలు కట్ చేసుకొని ఆ 2వ ముక్కను కూడా మళ్ళీ 2 ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇలా పొడవుగా పల్చగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. చూసారు కదండి, ఒక వంకాయకి మనకి ఎన్ని ముక్కలు వచ్చినాయో ఇలా పల్చగా కట్ చేసుకుంటేనే మన వంకాయ పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కల్ని వెంటనే మనం ఉప్పు పసుపు కలుపుకున్న వాటర్లో వేసుకుందాం, లేదంటే కలర్ మారిపోతుంది, చేదు వస్తుంది. ఇప్పుడు కొద్ది కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం. అలాగే కొద్దిగా పుదీనా కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా 4 చీలికలు చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన వంకాయ ముక్కల్ని శుభ్రంగా నీళ్ళన్నీ వార్చేసి తీసుకుందాం. ఇలా వాటర్ అంతా తీసేసి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 పించు ఫుడ్ కలరు. మీది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 50 గ్రాముల పచ్చి బఠానీ కూడా వేసుకుందాం. ఇందులోనే 100 గ్రాములు శనగపిండి, ఒక 50 గ్రాములు బియ్యపిండి, 50 గ్రాములు మైదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా తరుగు, పచ్చిమిర్చి చీలికలు, ఒక 3 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. మనం కట్ చేసిన ఈ వంకాయ ముక్కలకు పట్టేటట్టు ఒక 2 నిమిషాలు ఇలాగ మెల్లిగా ప్రెస్ చేస్తూ కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను కుకింగ్ ఆయిల్. మనం ముందుగానే ఆయిల్ వేసుకుంటే మనం వేసిన పిండి కానీ మసాలాలు కానీ ముక్కకు పట్టుకోవు. అందుకు కాబట్టి మనం మొత్తం కలుపుకున్న తర్వాత పైన ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం.
మనం ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు కలపక్కర్లేదండి. మనం ఆయిల్లో వేసేటప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ఇలా కలిపి వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఆయిల్ వేడైందండి. ఆయిల్ మనకు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫుల్ హీట్లో ఉండాలి. ఇదిగో మీకు ఆయిల్ హీట్ చూపిస్తాను. ముక్క వేసిన 3 సెకండ్లలో పైకి రావాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు పకోడీ వేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు ఇలా కలుపుకొని ఒకసారి ఇప్పుడు ఆయిల్లో వదులుకున్నాం. ఇలా వదులుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు కదపకుండా వదిలేద్దాం. మనంగాన కదిపితే అదంతా ముక్కలకున్న మసాలా అంతా వీడి ఆయిల్లోకి సపరేట్ అవుతుంది. అందుకబట్టి 2 నిమిషాలు కదలకుండా వదిలేయాలి. అలా వదిలేస్తేనే మన పకోడీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. 2 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి ఇలా కిందికి పైకి ఇలా టర్న్ చేసుకుందాం. మనం పకోడీ వేసేటప్పుడు కానీ వేసుకున్న తర్వాత కానీ రెసిపీ పూర్తిగా అయ్యేంత వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. అప్పుడే వంకాయ పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది, లేదంటే ఆ క్రిస్పీనెస్ రాదు. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే 4 వైపులా సమానంగా ఫ్రై అయ్యి వంకాయ పకోడీ అన్నది క్రిస్పీగా వస్తుంది. చూసారు కదండి, మన వంకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూశారు కదండి ఎంత ఎమ్మీగా ఉందో వంకాయ పకోడీ. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మరి టేస్ట్ చేసేద్దామా? బా, నోట్లో వేసుకుంటే కర్రకర్రలాడుతూ కమ్మగా ఉందండి. మనం వేసిన పదార్థాలన్నీ కూడా చక్కగా సరిపోయినాయి. ఒక్కసారిగా మనం వంకాయ పకోడీ చేసి పెట్టుకుంటే 10-15 రోజులు నిల్వ ఉంటుందండి. పప్పుచారు కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు టక్మని ఇంత పక్కన పెట్టేసుకొని కమ్మగా తినేసేయచ్చు. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.